మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ ఒక పుస్తకావిష్కరణకు సంబంధించి మాజీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ రెడ్డి గారు వరంగల్లో ఉన్నారు. వాగ్దేవి కళాశాల ఆడిటోరియంలో జరిగే ఒక కార్యక్రమంలో మనతోని భాగస్వాములు అవుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానంగా పుస్తకం ఈ టైటిల్ గురించి ఎందుకు పెట్టాల్సి వచ్చింది, భవిష్యత్తు కార్యక్రమాలు ఏంటి, దీనికి సంబంధించి ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, నేను చెప్పినట్లుగా సినిమాకు టైటిలే ప్రాణం. మరి ఈ పుస్తకానికి అందరికీ మొదటి నుంచి కూడా ఆసక్తి. కోడిపుంజ అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నవరసాలు ఇందులో కవర్ అయినాయి కాబట్టి ఆ టైటిల్ పెట్టామండి. ఇంకోటి పేరు కొత్తగా ఉండడానికి కేవలం నవరసాలు ఉండడమే కాదు, ఇందులో మీకు చూసుంటారు, అందులో పుంజుతో ఒక ట్యాగ్ లైన్ ఏమో కాక్టైల్ పద్యాలని రాశాను నేను. సో కాక్టైల్ అంటే నవరసాలే కాకుండా ఇంగ్లీష్లో కూడా కొన్ని ఉన్నాయి, అందులో హిందీలో కూడా రాద్దాం అనుకున్నా కానీ రాయలేదు. ఇందులో కూడా కొన్ని రాయగలను. అది కాకుండా ఇంకా ఇందులో కొంచెం వైవిధ్యం ఏంటంటే పద్యాల కింద గుళికలని స్నిప్పెట్స్ లాగా చిన్న చిన్న సామెతలు నేను రాసుకున్నవి అవి కొన్ని పెట్టాము. అట్లాగే స్కెచెస్, కొన్ని ఇంపార్టెంట్ కవితలకు స్కెచ్లు కూడా వేయించాము. సో ఇవన్నింటిని బట్టి పుంజుతోక బాగుంటుందని నిర్ణయించాం. సార్, పోలీస్ రచయితలు చాలామంది ఉన్నారు, కానీ మీకు ఇన్స్పిరేషన్ కానీ మీకు ఆలోచన కానీ అంకురార్పణ ఎట్లా జరిగింది? ఒక వ్యక్తి, ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తి ఇవాళ మన ఎదురుగానే ఉన్నారు. అంపశయ్య నవీన్ గారు. వారి అంపశయ్య నవల నేను డిగ్రీలో ఉన్నప్పుడు చదివా. నా అదృష్టం ఏంటంటే 50 ఏళ్ళ అంపశయ్య కార్యక్రమంలో నన్ను వారు భాగస్వామ్యం చేశారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో. సో అది కాకుండా శ్రీ చలం, కొడవగంటి కుటుంబారావు గారు, రావి శాస్త్రి, నేను బాగా చదివిన వాళ్ళు అనమాట. వీళ్ళందరినీ కూడా చదివాను. తర్వాత శ్రీపాద సుబ్రహ్మణ్యం గారని, కోర్స్ విశ్వనాథ గారు, తర్వాత మనకు ఈ లేటెస్ట్గా ఈ మధ్యలో వచ్చిన మన రచయితలు కొండపొలం పుస్తకం రాసిన సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు, తర్వాత అంతకుముందు కేతు విశ్వనాథ రెడ్డి గారి కథలు నేను చదివాను. ఈ ముఖ్యంగా ఫార్మర్స్ గురించి రాస్తారు వారు, పైగా రాయలసీమ మండలికంతో. చదువుతూనే ఉన్నాను, ఎప్పటికీ సర్వీస్లో ఉన్నా కూడా అవకాశం చిక్కినప్పుడల్లా చదువుతూనే ఉన్నాను. ఇవి కూడా ఇప్పుడు నేను రాసినవి ఇదేదో రిటైర్ అయినాక రాసినాయి కాదు, ఎప్పటి నుంచో ఐడియాస్ వచ్చినాయి, రాసుకుంటూ అట్లా డైరీలో ఉన్నాయి. అవన్నీ కొంచెం తీసి మళ్ళీ వాటిని సంస్కరించి నా హృదయావిష్కరణ అనే ఒక ముందు మాటగా నేనే రాసుకున్నాను. దాంట్లో ఇవన్నీ ఉంటాయి, పుస్తకం చదివితే తెలుస్తుంది. సార్, మీరు మీద ప్రభావం చూపెట్టింది, మీరు చదివింది ఎక్కువ కూడా ఒక ఓరియంటెడ్ రచయితలే మాత్రమే, ఎక్కువగా ఇతర ఓరియంటెడ్ సంబంధించింది కాదు. అట్లేం లేదు. ఏ ఓరియంటేషన్ అంటారు? కాదు, మీరు చదివితే తెలుస్తుంది. గోపిచంద్, నేను అందరి పేర్లు చెప్పట్లేదు కానీ బుచ్చిబాబు చివరకం లేదా తాత్విక రచన అది. అవన్నీ ఇప్పుడు వారు ఏదైతే నవీన్ సార్ గారి పంద ఆ పుస్తకాల్లో అప్పటికే వచ్చింది. ఒకరితో ఒక పంద, తర్వాత అందులో ఈ ఒక చట్రంలో ఇమిడిపోయేది ఏముండదు. మానవీయ విలువలు, సామాజిక విలువలు రిప్రజెంట్ చేసే రచయితలు వీళ్ళంతా. అండ్ అంపశయ్య నవీన్ గారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి ఏదో ఒక ఓరియంటేషన్ లేకపోతే ఒక చట్టం ఉన్నది నేను ఎప్పుడు అనుకోను. సార్, నవీన్ గారి క్యాంపస్ మీరు బాగా చదివారు, ఒక ఇన్స్పిరేషన్ కూడా అనుకోండి. అప్పటి క్యాంపస్కి ఇప్పటి క్యాంపస్కు తేడాలు ఏమిటి ఆ పుస్తకంలో గమనించిన దానికి? వెళ్ళాను. ఒకటి, చైతన్యం లేదు విద్యార్థుల్లో. ఆ రోజుల్లో చదువుకునే వాళ్ళము, చైతన్యంతో కొన్ని పోరాటాలు కూడా చేసేవాళ్ళం, అవసరమైనవి. ఈరోజు కెరీరిస్టులు అయిపోయారు. తప్పేం లేదు, ఎందుకంటే చదువుకు సార్థకత ఉద్యోగం తెచ్చుకోవాలి, పురుష లక్షణము స్త్రీ లక్షణం కూడా అనుకోండి అది. కానీ కొంత సామాజిక స్పృహ లేకుండా ఏ చదువైనా వేస్ట్ అని నా ఉద్దేశం. అది కారణాలు అనేకం. దీన్ని ఒకరినే దోషిగా ఎంచలేము. యూనివర్సిటీ మేనేజ్మెంటో లేకపోతే ఇంకోటి దోషిగా ఎంచడం నా ఉద్దేశం కాదు. ఇది వ్యవస్థలో వస్తున్న కొన్ని మార్పులు, అవి అంటే అవాంఛనీయమైన మార్పులు నేను అనుకుంటున్నాను. కొంత విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించే దిశగా అడుగులు వేయకపోతే, అంటే విద్యను ఆ విధంగా మనం మౌల్డ్ చేయకపోతే, తర్వాత ఉపాధ్యాయులు కూడా వంతు పాత్ర పోషించకపోతే, విశ్వవిద్యాలయాలు కూడా ఆ రకమైన వాతావరణం కల్పించకపోతే, మనము సరే ఉద్యోగాలు తెచ్చుకునే వ్యక్తులను తీర్చిదిద్దుతామేమో కానీ దేశాన్ని తీర్చిదిద్దే వ్యక్తులు కూడా కావాలి ఇప్పుడు.